ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రాష్ట్రంలో అవినీతి మరియు అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయచోటి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో భారీ ఖర్చులు చేసి దోపిడీ జరుగుతోందని విమర్శించారు. 3 రాజధానుల విధానం ద్వారా రాష్ట్రానికి సమతుల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యలు పెరిగాయని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అభినవ ధృతరాష్ట్రుని పరిపాలన జరుగుతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే గడచిన ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు, అమలు కాని హామీలు, సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా వదిలేసి ఆయన పరిపాలన సాగించడం. ఈ పరిపాలనలో అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం ఈరోజు జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పరిపాలన కేవలం కూటమి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. చట్టం వారి చేతల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకం, దురాక్రమణలు ఇవి పెరిగిపోయాయి. గంజాయి విపరీతంగా ఇక్కడ ప్రతి చోట కూడా గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చినారంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన సాగిస్తుందో కూడా మనందరం ఒకసారి గమనించాలి.